చేనేతలకు ఉచిత విద్యుత్తును అందిస్తామన్న హామీ నెరవేరుస్తుండటంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని కూటమి ప్రభుత్వం నేతన్నలకు ఎనలేని మేలు చేస్తోందన్నారు. చేతి మగ్గాలతో నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న నేతన్నలతో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలు ఎవరైతే మగ్గం నేసే చేనేతలు పడుతున్న ఇబ్బందులకు వారు ఆ రోజు యువగళం పాదయాత్రలో పెద్ద ఎత్తున చెల్లించిపోయారు. అయితే ధర్మవరం నియోజకవర్గంలో ఆ రోజు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని నేడు కూటమి ప్రభుత్వం అయితే నిలబెట్టుకుంది. అయితే నేటి నుంచి ఏదైతే చేనేత మగ్గాలు ఎవరైతే ఉన్నారో మగ్గాలు నేసే వారికి ఉచిత విద్యుత్తు ఏదైతే ఉందో ఉచిత విద్యుత్తుని అందిస్తామని చెప్పని హామీ ఇచ్చిన మేరకు నేటి నుంచి కూడా అది అమల్లోకి రానుందని చెప్పని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేందుకు మనతో పాటు తమ్మిశెట్టి జానకీదేవి గారు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయితే మేడం చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి ఏంటి అంటే సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన నిన్న స్పష్టం చేశారు నేటి నుంచి ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పని. దీంతోపాటు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ నేడు నెరవేర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఏదైతే మాట చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో మా కష్టాలన్నీ తెలుసుకుని చేనేత వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో, ఏమేమి కష్టపడుతున్నారో, ఏమి ఇస్తే వీళ్ళకి బాగుంటుందో అనే ఉద్దేశంతో మాకు విద్యుత్ ఫస్ట్ 200 యూనిట్స్ ఇస్తున్నారు. ప్రతి మగ్గం ఉన్న వాళ్ళకి, మగ్గం సొంతంగా నేసుకునే వాళ్ళైనా మేము ప్రతి మగ్గం సొంతంగా నేర్చుకునే వాళ్ళకి 200 యూనిట్లు ఇచ్చారనుకోండి, కొంచెం ఊరట కలిగిస్తుంది అనమాట. అంటే మేము మా వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఒక కష్టం ఉంటుందండి. ఆ కష్టం ఎలా ఉంటుందంటే లైట్ లేనిదే చిన్న పని ఆ పోగు కూడా కనిపించదు అనమాట. లైట్ ఉండాలా, ప్రతిదీ ఉంటేనే ఫ్యాన్ ఉండాలా, ఫ్యాన్కి కూడా దానికి దగ్గరలో ఉండడానికి వీల్లేదు, మళ్ళీ ఇబ్బంది పడుతుంది అనమాట. నేయడానికి ఎండాకాలం అతి వేడి ఉన్నా కూడా పనికిరాదు. అలాంటి టైంలో నేర్చుకునే విధానం ఉండాలంటే కొంచెము ఊరటం ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అని లోకేష్ గారు కానీ మనకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రజల తరపున, చేనేత వర్గం తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వారికి ఇంకా ఎన్నో మా కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలను కూడా తీరుస్తానని చెప్పి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీరుస్తానని చెప్పి లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో మాకు ఆ మాట నిలబెట్టుకుంటున్న నేపథ్యంలో ఇది ఫస్ట్ దేని తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ తర్వాత రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. మనతో పాటు చేనేతకు సంబంధించిన మరికొందరు ఉన్నారు. చేనేత వృత్తికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అంటే మీ నేతన్నలకు ఈ రోజు నుంచి పవర్ ఏదైతే ఉచిత విద్యుత్తునైతే అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరు కార్మికులకి ఇస్తే మేము ఎంతో సంతోషిస్తాం సార్. అందరు కార్మికులకి ఇస్తే ఎంతో సంతోషిస్తాం. మా అవకాశాలు లేక ఏంటంటే షెడ్లో నేర్చుకుంటున్నాం, ఇల్లు కాడ అవకాశాలు లేక జరుగుతుంది అది సార్. పొద్దున్నే వస్తాం, మళ్ళీ సంతకాడ 7ంటికి వెళ్తాం, మళ్ళీ 1 గంటకి వెళ్తాం, మళ్ళీ 4ంటికి వస్తాం సార్. అది అవకాశాలు మాకు. అయితే అంటే 200 యూనిట్లు ఇస్తుంది కూటమి ప్రభుత్వం ఉచితంగా. అంటే నెలకు 200 యూనిట్లు, ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీదుగా చూసుకుంటే 8,000 పైచీలకు, 8,000 రూపాయల పైచీలకు అనేది లబ్ధి పొందుతున్నారు మీరు. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఈ వచ్చిన డబ్బులు దేనికో దానికి, పిల్లలకు కానీ దేనికో దానికి ఉపయోగిస్తాం సార్. పిల్లలు మనవరాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మాకు మనవరాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు పెట్టి దేనికో దానికి ఉపయోగించుకుంటాం. ఆ డబ్బులు వచ్చే మరి కరెంట్ అది చేస్తాం సార్. అది అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే మీరు నేస్తున్న మగ్గాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో అసలు సుమారు అంటే మీరు పడుతున్న కష్టాలు కానీ అవన్నీ అసలు ఎలా ఉంటున్నాయి? కష్టాలంటే కష్టాలు ఉంటాయి, దీంట్లో కష్టాలు ఉంటాయి. మరి తప్పదు కాదు. చాకరీ మొదటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఆ చాకరీ ఎక్కడికి వెళ్ళి చేయలేం, పని ఎక్కడికి వెళ్ళి చేయలేమండి, వేడి పని చేయలేం. అది ఇక దీని మీద ఆధారపడ్డాం కాబట్టి ఇది కొట్టుకోవడం. మేము నేతను ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నేడు అంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని నేడు నిలబెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇస్తారనే నమ్మకం ఉందండి ఇప్పటి వరకు. అయితే బిల్డింగ్లకి అంటున్నారు కానీ హౌస్లో కూడా మరి సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మరి సొంత ఇల్లు ఉండి మగ్గం పట్టుకునే అవకాశం లేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మరి కరెంటు, ఇంటికాడ కూడా మరి ఉచితమైన కరెంటు మరి 200 యూనిట్లు ఇస్తున్నారు కాబట్టి అవి కూడా ఇస్తే బాగుంటుంది. స్థలం లేని ఇల్లు అద్దెకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళకు కూడా అవకాశం చూపించి ఇల్లు స్థలాలను చూపించి
మగ్గం పట్టుకునే అవకాశం ఉంటే చాలండి. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. అంటే మనతో పాటు ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో, నేతన్నలు అంటే ఎంతో వయసు మీద పడినా కానీ ఈ నేతన్న ఏదైతే ఉందో ఆ వృత్తిని అయితే వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఏంటి సార్ చెప్పండి, అంటే ఈ వృత్తిలో ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఈ వృత్తినే నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నాం కదండి, ఇంకా బయటికి వెళ్ళి ఏ పని చేయలేము. ఉన్న పని ఇదే, దీని మీదే కష్టపడుతున్నాం, దీని మీదే సంతోషిస్తున్నాం. అంటే మంగళగిరిలో లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి నేతన్నలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. కాకపోతే 25,000 రూపాయలు ప్రకటించారు కదా, అది కూడా ఇవ్వలేదు ఇంకా. మరి అది ఎప్పుడు అనేది ఆయన ఇష్టం. అప్పుడు ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు వరకు దాని గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు మెల్లిగా కొద్దిగా ఇస్తున్నారు, తర్వాత కూడా ఇస్తారని ఆశలో ఉన్నాం మేము. అదండి. ఇంకా అంటే మీరు ఎలాంటి ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే మార్కెటింగ్ పరంగా కానీ? మార్కెట్ పరంగా అంటే మరి వాళ్ళు చేస్తున్నారు కదండి గవర్నమెంట్ తరఫు నుంచి, అన్ని రకాలుగా బాగానే ఉంది మార్కెటింగ్. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే చేనేతలు నేటి నుంచి ఏదైతే ఉచిత విద్యుత్ ఏదైతే అందిస్తుందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దానికి సంబంధించి కూడా నేతన్నలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఉన్న రోజువారీ ఏదైతే మగ్గాలు నేచే దాంట్లో ఉందో దానికి సంబంధించిన మార్కెటింగ్తో పాటు వారికి ఏవైతే ఇతర మౌలిక వసతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం కల్పించాలని చెప్పనైతే వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.